బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్నీ చూడండి సత్యాదాదా వైపు తిరిగాయి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి చేయి జారిపోతున్నట్టుంది. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. నాకు అర్థం కాలేదు సార్. ఎవరు? వాడైతే కాదుగా. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. పాతిక రైళ్లు గాల్లో దడ 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 దడ. ఇప్పటి వరకు ఒక మనిషి మాత్రమే రియాక్షన్ పడితే చూసాం, కానీ ఫస్ట్ టైం ఒకసారి ఏంటంటే కామెంట్స్ చూడండి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది. ట్రైలర్ బాగుందా లేదా అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సినిమా ఫట్టా హిట్ అని చెప్పేసి. ఒక్కసారి కామెంట్ చూడండి భయ్య, ఒక్కటన్నా ఒక్కటి నెగిటివ్ ఉందా లేదా మీరు ఒక్కసారి ఉంచండి. అంత పాజిటివ్ తప్ప నెగిటివ్ ఒక్కటి లేదు. అంతా చాలామంది అనిపిస్తుంది ఏంటంటే ఇది పంజలాగా అయితే ఉందని అనిపిస్తుంది భయ్య. అంటే ట్రైలర్ కొంచెం చాలామంది వెయిట్ చేస్తారు భయ్య, మార్నింగ్ నుంచి ఎప్పుడా అని చెప్పి చాలామంది చూస్తున్నారంట. అందరు కౌంట్ దాపదే ఉందంట. లేట్ అయినా పర్లేదు కానీ కంటెంట్ మొత్తం గట్టిగా ఇచ్చారు. నాకు చూసిన వెంటనే అనిపించింది భయ్య ఫస్ట్ బీజిఎం. ఆ బీజిఎం అనేది పవన్ కళ్యాణ్కి కేక్ అంటే కేక్ చూడండి భయ్య. అరుపుల్లే నాకు తెలిసి థియేటర్ మొత్తం మారిమోగుతాయి, శవాలు లేస్తాయి భయ్య. అందరికి దాదాపు ఈ సినిమా పైన ఆశ పెట్టుకోరు భయ్య, ఎందుకంటే లాస్ట్ సినిమా అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అయింది. అదే వచ్చి హరిహర వీరమల్లు. ఇప్పుడు మాత్రం అలాంటి రిపీట్ అవుతాం అయితే కోరుకున్నారు భయ్య. సుజిత్ గారు అయితే ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపించారు భయ్య. ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్. ఒక కేజీఎఫ్ లాగా అయితే అనిపిస్తుంది భయ్య, అండ్ మరో పంజలాగా అయితే ఉంది. అండ్ ఆల్సో విలన్ క్యారెక్టర్ కూడా కరెక్ట్గా సూట్ అయింది భయ్య. ఆ మ్యానరిజంకి దీనికి రెండింటికి లుక్ బాగా వర్క్ అవుతుంది. డైలాగ్ కూడా మినిమం ఉన్నాయి భయ్య. ఖచ్చితంగా ఈ సినిమా హైలైట్గా ఒక్కసారి చూడండి భయ్య. ఇక్కడ ఎంత ఆలోచించినా కొన్ని అర్థం కావట్లేదంట. వింటేజ్ బ్యాక్, స్టారేజ్ బ్యాక్, ఓజీ సినిమా అక్కడ విజయం సాధించాలని చెప్పేసి మొత్తం పోతారు. థియేటర్ ఎన్ని సవాలు ఇస్తే వానికి తెలియదు అంట. చూసిన ఒకసారి చూస్తే నాకైతే మైండ్ వీకింది భయ్య. ఎక్కడైనా ఒక నెగిటివ్ అవపడుతుందా అని చెప్పి చూసానంట. నాకైతే ఒక్క నెగిటివ్ అవ్వలేదు భయ్య. మొత్తం పాజిటివ్తో ఉంది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.